సరిపోతుంది. మీరు పెట్టేస్తాం వేసి వైట్ రైస్ ఎందుకంటే నేనే ఒక ఐడియాతో చేశాను. పేషెంట్ కదా తినలేరు, కొంతమంది తినగలరు, కొంతమంది తినలేరు. అందువల్ల ఏంటంటే నేను రెండు చేశాను. కొని తనకి ఏది నచ్చితే అది తినొచ్చు కదా అని. అంతే కదా, తనకి ఏది నచ్చితే అది తినొచ్చు. పేషెంట్ పేరే కానీ ఇంకా తినేది వాళ్ళు వచ్చే వాళ్ళు తింటూ ఉంటారు. ఫస్ట్ ఉప్పు చూద్దాం. ఉప్పు తక్కువగా ఉండాలి, ఏం వేయకూడదు. కారాలు ఏం నచ్చదు తనకి, వాళ్ళ అమ్మకి. నేను ఈరోజు అసలు అది మిరియాల పొడి అస్సలు వేయలేదు. మిరియాల పొడి వేసి కొంచెం టేస్ట్ వస్తుంది. మిరియాల పొడి కూడా వేయలేదు. మొన్న కొంచెం ఏదో మిరియాల పొడి ఏదో తగిలి నోటికి తగిలిందని తినలేదంట పాపం. ఎందుకు ఇది ఒక తన్నుకు, ఇది మళ్ళీ ఇది మాడితే మాదవుతుంది. ఇది తినరు, చూశారు మళ్ళీ కోపడతారు. ట్రై చేస్తాను. తను తింటుంది అనుకుంటారా? కాదు, తను తింటుంది సగం. ఇంకా అక్కడ వస్తారు కదా పేషెంట్స్ ఉన్నట్టుగా, వాళ్ళు తింటారు. ఇంకా పేషెంట్ పేరు అక్కడ చెప్తారు. తుమారా గావ్ హమారా నామ్ ఏదో అంటారు. ఏమంటారు? తుమారా గావ్ హమారా నామ్ అంటారు. అలాగా తుమారా గావ్ హమారా నామ్ అని. వీళ్ళు ఒక్కసారి అలవాటు పడ్డారనుకో ఇంకంతే, మా దుంపలు పోయేదాకా ఇంకంతే. అవును, దుంపలు అంటే ఏంది? దుంప తెగ అంటారు కదా ఒక్కొక్క, అంటే ఏంది? నాకు కొన్ని మీనింగ్స్ తెలియదు. డైలాగ్స్ తెలుసు కానీ కొన్ని మీనింగ్స్ తెలియదు. ఇది చూద్దాం. वाह बेटा वाह, क्या सीन है, क्या टेस्ट है. వచ్చేయండి, అందరూ వచ్చేయండి, తినేది. ఎలా ఉందో టేస్ట్ చూసి వచ్చేయండి అందరూ. టేస్ట్ ఎలా ఉందో చికెన్ బెట్టా చికెన్ కొంచెం కొరకు తినవయ్యా అయ్యా అన్నట్టు చికెన్ని కొంచెం కొరకు తినండి అన్నట్టు. కొంచెం కొరకు తినవయ్యా. ఇదేంది ఉంటుంది? తనకి ఇలాగా మెత్తగా చేయాలి. మా ఊళ్ళో తినాలి. నేను కూడా ఇప్పుడు అంత ఇది చేశాను అనుకో, నేను తినలేను. నాకు కూడా ఇవి చేసి పెడితే బాగుంటుంది, అలా ఉంటుంది నాకు. నేను చేసి నేను తినాలంటే రోజు ఎగుట్ కొడుతుంది నాకు. ఎగుట్ అన్నది ఎగుట్ కొడుతుంది. ఉన్నారు ఎవరైనా? పేషెంట్కి వైట్ రైస్, పేషెంట్కి అరబిక్ బిర్యానీది. ఇంకా తను ఏమైనా కావాలని మాకు చెప్తుంది అర్ధరాత్రి. అందువల్ల నేను నైట్ ఫోన్ చేసింది, మేడం మా అమ్మ కావాలంటుంది అని. అందువల్ల ఏంటంటే వాళ్ళు నాకు